హలో గైస్, వెల్కమ్ టు మూవీస్ చాట్. ఈ వీడియోలో టాప్ 10 తెలుగు డబ్ మూవీస్ లిస్ట్ చెప్తా. అమెజాన్ ప్రైమ్ ఇంకా నెట్ఫ్లిక్స్ లో ఉన్నవి. అన్ని మిక్స్డ్ జానర్స్ అన్నమాట. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, డ్రామా, ఎమోషనల్ ఇలాంటివి ఉంటాయి. ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ వీడియో వస్తూనే ఉంటది. సరే, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మలిజో నెంబర్ 1 లో ఉండేది కలర్ అవుట్ ఆఫ్ స్పేస్. 2019 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్. అసలు ఏం జరుగుతుంది అని మీకు మైండ్ బెండ్ అయిపోద్ది. ఒక ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ ఫాదర్ వచ్చి గార్డెనర్ అన్నమాట. సో వాళ్ళు వచ్చి ఒక కొత్త ప్లేస్ కి రీసెంట్ గా షిఫ్ట్ అయి ఉంటారు. ఒక రూరల్ ప్లేస్ అది. వాళ్ళ లైఫ్ బాగా పీస్ఫుల్ గానే వెళ్తూ ఉంటది. కానీ సడన్ గా ఒక స్కై నుంచి ఒక మీటియోరైట్ అంటే ఒక స్టోన్ వచ్చి వాళ్ళ ఇంటి ముందర పడిపోద్ది అనమాట. అది పడినప్పుడు ఒక దాంట్లో నుంచి ఒక లైట్ వస్తుంది అనమాట. సో దాని తర్వాత నుంచే వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. చాలా విచిత్రమైన థింగ్స్ జరుగుతాయి. ఏదేదో అనిమల్స్ రావడం, వాళ్ళ బాడీ చేంజ్ అవడం ఇలాంటివి. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఇలా హారర్ థింగ్స్ అని జరిగి దాని తర్వాత అది ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ అయితే చాలా అవార్డ్స్ తీసుకుందని ఎక్కడో విన్నా. సో అందుకే నేను చూసిన. నాకైతే మూవీ చాలా నచ్చింది. ఒక డిఫరెంట్ సైఫై థ్రిల్లర్. అంటే మూవీ మొత్తం ఒక మ్యాడ్నెస్ లాగా ఉంటది. ఈ మూవీలో అయితే సెక్షువల్ కాంటెంట్ ఇంకా నూడిటీ ఉంటది. సో ఫ్యామిలీకి అస్సలు నచ్చదు. కానీ మీరు ఆయన స్కిప్ చేసి నేను చూస్తానంటే మీరు ట్రై చేయొచ్చు. హారర్ సీన్స్, ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ జరుగుతాయి. అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అమెజాన్ ప్రైమ్ లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ సో నెంబర్ 2 లో ఉండేది ఐ రిమెంబర్ యూ. 2017 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే సూపర్ న్యాచురల్ డిటెక్టివ్ థ్రిల్లర్. ముందే చెప్తున్నా, ఇది ఒక స్లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. మీరు కొంచెం పేషెన్స్ తో స్లోగా చూస్తే డెఫినెట్ గా నచ్చుతుంది. ఒక డిటెక్టివ్ ఉంటది, డాగ్ని అనేసి. ఆ ప్లేస్ లో ఒక విమెన్ వచ్చి మిస్టీరియస్ గా చనిపోతుంది. అంటే తన బ్యాక్ లో ఎవరో క్రాస్ సింబల్ వేసి తన్ని చంపింటారు. ఆ కేస్ ని డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అలానే ఆ కేసు వచ్చేసి ఒక మిస్సింగ్ కుర్రాడ్ కేస్ కి కనెక్ట్ అవుతుంది. సో తను అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా డార్క్ సీక్రెట్స్ అన్ని బయటకు వస్తుంది. ఈ మూవీలో అయితే చాలా హారర్ సీన్స్ ఇంకా జంప్ కట్ సీన్స్ అని ఉంటాయి. సో తను ఫైనల్ గా ఆ కేసుని అలా క్రాక్ చేసింది అనేదే స్టోరీ. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు చాలా హారర్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం మూవీ స్లోగా వెళ్ళినా కూడా నాకైతే చాలా నచ్చింది. ఒక ఇంటెన్స్ డిటెక్టివ్ హారర్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే ఈ మూవీ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. అడల్ట్ కాంటెంట్ అయితే లైట్ గా ఉంటది. బట్ ఏం మెయిన్ ఫోకస్ ఏం కాదు. అవి కొంచెం మీరు స్కిప్ చేస్తే ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే స్టోరీ ఇంకా ఆ హారర్ ఎలిమెంట్స్ అన్ని చాలానే బాగుంటాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్ లో నెంబర్ 3 లో ఉండేది ఫాదర్స్ 2. 2022 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే చాలా మోటివేషన్, ఎమోషన్ ఇంకా చాలా కామెడీ కూడా ఉంటది. చాలా అవార్డ్స్ తీసుకున్న మూవీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. స్టూవర్ట్ లాంగ్ అని ఈ మెయిన్ క్యారెక్టర్. తన చుట్టూరునే స్టోరీ మొత్తం జరుగుతూ ఉంటది. తను వచ్చేసి ఒక బాక్సర్ ఇంకా చాలా వైలెంట్ ఫైటర్ అన్నమాట. అలానే తన లైఫ్ మొత్తం ఉంటుంది. సో ఏంటంటే సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని తర్వాత వాడి లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది. క్యాథలిక్ ప్రీస్ట్ అవుతాడు. ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి వాడి లైఫ్ లో. ఈ మూవీ అయితే చాలా సెంటిమెంట్ ఇంకా చాలా మోటివేషన్ మీద ఫోకస్ అయి ఉంటుంది. అంటే ఇలాంటి మూవీస్ మీరు చాలా చూసుంటారు ముందు. ఇది కూడా అలానే ఉంటది. కొన్ని సీన్స్ అని చాలా డిఫరెంట్ గా చాలా కనెక్ట్ అవుతారు. మీరు ఒక మంచి ఫీల్ గుడ్ మోటివేషనల్ మూవీ చూడాలంటే ఈ మూవీ పక్కా మీకోసం. ఒక మైల్డ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. బట్ అవన్నీ ఏం మెయిన్ ఫోకస్ ఉండదు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మంచి కనెక్ట్ అవుతారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ 4 లో ఉండేది నైస్ గర్ల్స్. 2024 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఒక యాక్షన్ థ్రిల్లర్ అని కొంచెం కామెడీ కూడా ఉంటది మూవీలో. లియో అనే ఈ మెయిన్ లీడ్ ఉంటది. తను వచ్చేసి ఒక కాప్ అన్నమాట. వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళ పార్ట్నర్ వచ్చేసి 10 days ముందర మిస్సింగ్ అయిపోతారు. సో వాళ్ళని కనిపెట్టడానికి తిను వెళ్తది. తనతో పాటు ఇంకో డిటెక్టివ్ జాయిన్ అవుతది. ఇంకా ఒక హ్యాకర్ కూడా వెళ్తూ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి కనిపెట్టడానికి వెళ్తారు. దాని తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీ అయితే కామెడీ ఇంకా ఫన్ చాలానే ఉంటది. ఇంకా యాక్షన్ సీన్స్ అని కొన్ని చాలానే బాగుంటాయి. అంటే చాలా అబ్బాయిలు చేసేది చూసుంటారు. ఈ మూవీలో ఈ గర్ల్స్ మాత్రమే అన్ని యాక్షన్ సీన్స్ చేస్తూ ఉంటారు. మూవీ అలా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. కానీ ఎండింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొంచెం సర్ప్రైజ్ అవుతారు. ఒక మిస్టరీ సాల్వింగ్ ఇంకా ఇంటెన్సివ్ సీన్స్ ఇలాంటివి ఉంటాయి. ఒక మైల్డ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చాలా కామెడీగానే ఉంటది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ జనరల్ గా ఉండే అడల్ట్ సీన్స్, కిస్సింగ్స్ అవన్నీ ఉంటాయి. సో అవి కొంచెం మీరు స్కిప్ చేస్తే చూడొచ్చు. మిగతా సీన్స్ అని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఒక మంచి ఫన్ మూవీ. మళ్ళీ నెంబర్ 5 లో ఉండేది జీటీ మ్యాక్స్. 2024 లో రిలీజ్ అయింది. ఈ మూవీ మొత్తం బైక్ రైడ్స్, చేసింగ్ సీన్స్, గ్యాంగ్స్టర్ డీలింగ్స్ ఇలాంటివి ఉంటాయి. సోయిలీ అనే మెయిన్ లీడ్ ఉంటది. తను వచ్చి ఒక మోటార్ క్రాస్ రేసర్ అన్నమాట. కానీ తను ఒక రీజన్ వల్ల అవన్నీ మర్చిపోయి నార్మల్ లైఫ్ లో ఉంటది. తనకి ఒక బ్రదర్ ఉంటాడు, మైకిల్ అనేసి. సో తనేం చేస్తాడంటే ఈ బైకర్స్ గ్యాంగ్ లోనే ఒక బ్యాడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళతో ఒక గ్యాంగ్ హైస్ట్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. సో అలా ఈ అమ్మాయికి తెలుస్తుంది. సో ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ బ్రదర్ ని ఆ బ్యాడ్ గ్యాంగ్స్ నుంచి ఎలా కాపాడింది, తన ఫ్యామిలీ హానర్స్ ఇంకా రెస్పెక్ట్ ని ఎలా కాపాడింది అనేదే స్టోరీ. ఈ మూవీలో అయితే చేసింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అని చాలా రియల్ గా ఉంటది చూడ్డానికి. మూవీ మొత్తం బైక్ చేసింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఇలాంటివే చాలా ఉంటాయి.
ఉంటాయి. ఒక బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే మైల్డ్ గా ఉంటది, నూడిటీ అలాంటివి ఏమి ఉండదు. హెవీ యాక్షన్ సీన్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఉంటది. స్టోరీ కూడా అలానే ట్రావెల్ అవుతుంది. ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే ఈ మూవీ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ 6 లో ఉండేది డాంపైర్. 2022 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే కంప్లీట్ గా ఒక వ్యాంపైర్ థ్రిల్లర్ అన్నమాట. హర్లాన్ డార్కా అని ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు. తను వచ్చేసి హాఫ్ వ్యాంపైర్ హాఫ్ హ్యూమన్ అన్నమాట. అంటే హ్యూమన్స్ కి ఇంకా వ్యాంపైర్ కి పుట్టింటాడు. డాంపైర్ అంటే వ్యాంపైర్స్ ని హంట్ చేసేవాళ్ళు అనమాట. ఇది ఒక 1990s లో జరిగే ఒక స్టోరీ. ఆ టైంలో వచ్చేసి వ్యాంపైర్స్ అన్ని ఒక ప్లేస్ లో అటాక్ చేస్తారు. ఆ టైంలో ఈ హీరో వచ్చేసి ఏం చేస్తున్నాడు అనేదే స్టోరీ. ఈ మూవీ సినిమాటోగ్రఫీ ఇంకా విజువల్స్ అన్ని చాలానే బాగుంటది. సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మంచి ఫీల్ ఇస్తుంది. స్టార్టింగ్ సీన్ అయితే సూపర్ హారిఫైయింగ్ గా ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసింటారు. ఇంకా క్లైమాక్స్ అయితే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, చాలా హై ఇచ్చింటారు. ఒక మెయిన్ వ్యాంపైర్ ఉంటది, ఆ వ్యాంపైర్ సీన్స్ అన్ని చాలా బాగుంటది. మీరు ఒక ప్యూర్ వ్యాంపైర్ స్టోరీ, థ్రిల్లింగ్ ఇంకా మంచి విజువల్స్ తో చూడాలంటే ఈ మూవీ మీకోసం. అడల్ట్ సీన్స్ అయితే చాలా మైల్డ్ గా ఉంటది, ఇంకా నూడిటీ సీన్స్ అన్ని ఏమి ఉండవు. సో మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మినిమల్ అడల్ట్ సీన్స్ అన్ని అక్కడక్కడ వస్తూ ఉంటాయి, అవి కొంచెం చూసుకోండి. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ 7 లో ఉండేది వర్కింగ్ మ్యాన్. 2025 లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్ గానే ఉంటది, కానీ గన్ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్, సస్పెన్స్ సీన్స్ అని చాలా బాగుంటది. రీసెంట్ గా వచ్చిన ఒక మూవీ, లివన్ కేడ్ అనే ఒక పర్సన్ ఉంటాడు. తనకి ఒక కూతురు కూడా ఉంటది. ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ పాస్ట్ లో అయితే ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి ఉంటాడు. తను పనిచేసే ఆ ప్లేస్ లో ఉన్న ఆ ఓనర్ వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు వచ్చి ఒక పెద్ద గ్యాంగ్స్టర్స్ అన్నమాట. ఆ అమ్మాయిని వీళ్ళు అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇతను వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేసి ఇంటికి తేవాలి. సో దాని తర్వాత తిను వెళ్ళి ఎలా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని సేవ్ చేసినాడు అనేదే స్టోరీ. ఈ మూవీ అయితే స్టార్టింగ్ 10 minutes లోనే స్టోరీ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా వెళ్ళిపోద్ది. గైస్ ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ హై ఉంటది. అన్ని టైప్స్ ఆఫ్ గన్ తీసుకొని ఒక్కడే వెళ్ళి ఆ గ్యాంగ్స్టర్స్ ఉన్న లొకేషన్ లో అమ్మాయిని కాపాడతాడు. ఇంకా దీంట్లో విలన్స్ క్యారెక్టర్స్ అన్ని చూపించుంటారు, చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళందరూ. ఒక్కొక్క సీన్ అంత థ్రిల్ ఇస్తుంది చూస్తూ ఉంటే. గైస్ అడల్ట్ సీన్స్ అయితే అక్కడక్కడ ఉంటది, బట్ చాలా ఏం చూపిరు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనుకుంటున్నా. మీకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ 8 లో ఉండేది ద ఓల్డ్ గార్డ్. 2020 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే కొంచెం సైఫై యాక్షన్ థ్రిల్లర్. ఇమోర్టల్ వారియర్స్ అనే ఒక గ్రూప్ ఉంటది, అంటే వాళ్ళు చనిపోరు అనమాట. ఆ టీమ్ ని యానీ అనే మెయిన్ క్యారెక్టర్ లీడ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మీరు షూట్ చేసినా కూడా వాళ్ళ బాడీ వచ్చి హీల్ అయిపోతుంది అనమాట. అలాంటి ఒక సూపర్ హీలింగ్ పవర్ ఉంటది. అలానే ఒక పవర్ఫుల్ ఫార్మా కింగ్ ఉంటాడు. తను వచ్చి వీళ్ళందరినీ క్యాప్చర్ చేసి వాళ్ళ సూపర్ పవర్స్ ని దోచేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు టీమ్ గా వెళ్ళి అతన్ని ఫైట్ చేసి ఇంకో ఇమోర్టల్ ని ఎలా కాపాడారు అనేదే స్టోరీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ పవర్స్ ఉండడం కూడా ఒక బర్డన్ లాగానే వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటది. ఈ మూవీలో అయితే ఫుల్ కంప్లీట్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఇంకా ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంటది. స్టోరీ అయితే చాలా సింపుల్, కానీ మీరు ఆ కాన్సెప్ట్ ఇంకా విజువల్స్ అన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ అయితే పార్ట్ 2 కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ విత్ సైఫై ఎలిమెంట్స్ చూడాలంటే ఈ మూవీ పక్కా మీకోసం. గైస్ మైల్డ్ అడల్ట్ సీన్స్ ఇంకా బయోసెక్షువల్ ఇలాంటివి ఉంటాయి. ఆ సీన్స్ అన్ని మీరు ఫ్యామిలీతో చూడడం అయితే అస్సలు కుదరదు. అవన్నీ స్కిప్ చేస్తే మీరు వేరే సీన్స్ అని చాలా బాగుంటది. మళ్ళీ నెంబర్ 9 లో ఉండేది మోస్ట్ డేంజరస్ గేమ్. 2023 లో రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చి ఒక సస్పెన్స్ యాక్షన్ డ్రామా. డాంగే మేర్నైడ్ అని ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు. మనకైతే టర్మినల్ క్యాన్సర్ ఉంటది. తన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ ఉంటది. సో తన వైఫ్ ని ఇంకా బేబీని సెక్యూర్ చేయడానికి ఒక గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. గేమ్ ఏంటంటే 24 hours లోపల ఒక డేంజరస్ కిల్లర్స్ నుంచి వాడు సర్వైవ్ అవ్వాలి. అలా ఒక కవర్ కి తన బ్యాంక్ లో డబ్బులు వేస్తూ ఉంటారు. సో తను సర్వైవ్ అయ్యాడా, ఏమైంది అనేది స్టోరీ. ఈ మూవీ అయితే చాలా గ్రిప్పింగ్ ఇంకా చాలా థ్రిల్లింగ్ ఉంటది. వాడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడు అని మనకి అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్క సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు సస్పెన్స్ మూవీస్ చూసే వాళ్ళైతే మీకు ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. ఒక్కొక్క ప్లేస్ లో అలా నూడిటీ సీన్స్ ఉంటాయి, ఇంకా కొంచెం మైల్డ్ గా అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడడం కుదరదు అనుకుంటున్నా. మంచి థ్రిల్ ఇస్తుంది. మీకు అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. మళ్ళీ నెంబర్ 10 లో ఉండేది ద హైస్ట్ ఆఫ్ ద సెంచురీ. 2020 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఒక కంప్లీట్ గా బ్యాంక్ హైస్ట్ గురించే ఉంటది. అర్జెంటీనాలో ఒక బ్యాంక్ హైస్ట్ జరిగి ఉండదు. సో ఐ బేస్ చేసుకుని ఈ మూవీ చేశారు. అంటే ఆ టీమ్ లో అందరూ చాలా క్రియేటివ్ గా ఉంటారు అనమాట. సింపుల్ లైన్ ఏంటంటే డ్రైనేజ్ పైప్స్ నుంచి వెళ్ళి అలా హోల్డ్ చేసి బ్యాంక్ దోచేయడం. నేనైతే ఒక్కొక్క సీన్ చాలా ఎంజాయ్ చేస్తున్నా, మీరు ఎంజాయ్ చేస్తారా అనుకుంటున్నా. ఒక్కొక్క చిన్న చిన్న ప్లాన్స్ వేస్తూ ఉంటారు, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా మంచిగా థింకింగ్ లో పెట్టేస్తుంది. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు, సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఐస్ మూవీస్ కన్నా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే అప్పట్లో రియల్ గా జరిగింది కాబట్టి అలానే పెట్టారు. ఏం మ్యానిపులేషన్స్ ఏముండవు, అలా న్యాచురల్ గా తీసారు. మీకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సో ఇది వాటి లిస్ట్ అన్నమాట. ఈ మూవీలో ముందే మీరు ఏదైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కమెంట్ లో పెట్టండి. ఇంకా వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ వీడియో వస్తూనే ఉంటది. ఇంకో వీడియోలో ఇంట్రెస్టింగ్ మూవీస్ లిస్ట్ తో వస్తా. సీ యు ఆల్.